ఉన్నామండి. అలాగే సంపూర్ణము ఈ గ్రంథం అంతయును చేసుకునే ఉద్దేశముతో మనకి ఈ దినాలలో ఈ గ్రంథము పూర్తి చేశాము అనే తృప్తి మనకు కలుగులాగున ఈ రోజున 15వ రోజు కాబట్టి 15వ అధ్యాయము ధ్యానం చేసుకోవలసిన వారమే ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతూ ఉన్నానండి. నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిని చెట్ల కర్ర కంటేనో ఏమైనా శ్రేష్టమా? వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు తండ్రి. వాక్యం ధ్యానం చేయొచ్చుండగా సహాయం చేయండి తండ్రి. ఆమేన్. వాక్యము ధ్యానం చేసుకుందామండి. యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము. ఈ అధ్యాయము కేవలము 8 వచనాలు, 8 వచనాలే ఉన్నవి. చిన్న అధ్యాయము, ఏమండి, చిన్న అధ్యాయము అయినను ఇందులో శ్రేష్టమైన పలుకులు మనకి పలికి ఉన్నారు. దేవాతి దేవుడు యెహెజ్కేలు గారికి చెప్తూ ఉన్నారు ప్రత్యక్షమై. ఏమని అనగా, ద్రాక్ష చెట్టు కర్ర మీరు మనకి తెలుసు చూసినట్లయితే ఎంత లా ఉంటుందని, బహుశా ఇంకోటి ఎంత ఈ స్టెప్పు, ఏమండి, ఇంత ఎంత ఉంటుంది, ఏమండి, ఎంత ద్రాక్ష చెట్టు కర్ర ఎంత ఉంటుంది, ఎంత వెడల్పు, ఏమండి, పొడుగ్గా ఆడలాగా దాని కర్ర. ఈ కర్ర దీది అడవిలో మొలిచే కర్రతో దీనికి దానికి ఏమైనా పోలికొందండి? అది ఎంత బలంగా ఉంటుంది? వెనకాల దొంగలు ఉంటాయి చూడండి, ఎంతెంత బలంగా ఉంటాయి. అవి అన్ని అడవుల్లోంచి వచ్చినాయి. ఎంతెంత మురాణులు, ఏమంటే దాన్ని అసలు కదల్చలేము. ఈ ద్రాక్ష తీగనే ఇలా ఆడుకోవచ్చు మనం, ఏమండి. అంటే దానితో దీనికి ఏమాత్రము సరిపాటు కాదు, దానికి దీనికిను ఏమాత్రము సరిపోలిక కాదు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు దేవుడు? ఏమంటూ ఉన్నాడండి? ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కంటేను ఏమైనా శ్రేష్టమా? ఏమైనా గొప్పదా? శ్రేష్టమా అంటే గొప్పదా? ఏమైనా ఎందులో అయినా గొప్పదా? దీనికిను దానికిను పోలిక లేదు, అల్పము. అయినను ఇక్కడ చూడండి, అయినను ఆ కర్ర ఎప్పుడైతే ఆ ద్రాక్ష తీగ ఫలింపులోకి వచ్చిందనుకోండి, గుత్తులుగా కాస్తారు, ఏమండి. చక్కగా గుత్తులుగా విస్తరిస్తారు. పాదువలే విస్తరించి ఆ చిన్నదే, ఏమండి, చేత్తో ఇలా ఆడుకునే తీగే అది ఏం చేస్తుంది? ఫలింపులోకి గుత్తులుగా ద్రాక్షావళిలాగా వస్తూ ఉన్నప్పుడు ఏమవుతూ ఉన్నదండి? దీనికి విలువ దానికన్నా విలువ అయిపోతూ ఉన్నది, ఏమండి. దానికైనా విలువ. ఎందుకంటే ఇది 6 నెలలకి 5 నెలలకు ఒకసారి పంట రాబడి, ఎంత క్రాపు, దాని యొక్క పంట ఆదాయం, ఏమండి. దీనికన్నా దేనికన్నా అడవి దొంగల కన్నను దీనివల్ల మీకు శ్రేష్టమైన ఫలములు కలుగుతాయి. అనగా అది ఎప్పుడైతే ఫలించిందో అప్పుడు దాని విలువ ఏమైపోయిందండి? పెరిగిపోయింది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఫలింపులోకి వచ్చిందో ఈ అల్పమైందే ఈ తీగ, దానికి ఆ తీగకు ఆ ద్రాక్ష ఒల్లికును మనకి దాని యొక్క విలువ పెరిగిపోయింది. విశ్వాసులారా, దేవుడు అంటూ ఉన్నాడు ఈ రోజున, దేవుడు అంటూ ఉన్నాడు, ఎప్పుడైతే మనం పఠించామో, ఎప్పుడైతే వాక్యం మనలో నింపబడి ఉంటుందో అప్పుడే మనం అప్పులు అంటూ వారమే. ఆ ద్రాక్ష
తీగ వంటి వారమే. ఎప్పుడైతే ఫలింపు వచ్చిందో మనకేమొస్తుందంటే దేవుల్లో నిలిపి ఉండి విశ్వాసములోను భక్తిలోనూ భక్తి లేదు, ఏమీ లేదు అన్నప్పుడు మనకంతా కూడా మనము వ్యర్థముగానే ఉంటామన్నమాట. అయితే ఎప్పుడైతే ఉన్నదో దానికి గౌరవము విలువ అమాంతముగా పెరుగుతూ ఉన్నది. ప్రియ విశ్వాసులారా, ఇంకను కింద వచనముల్లో పరిశీలన చేస్తే ఈ శ్రేష్టమైన ఆ ఫలింపులోకి రాకుండా ఈ రోజున వాక్యం ఈ 15వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. మీరు ఫలింపులోకి లేరు, మీరు ఫలింపులోకి లేరు. ఫలింపులోకి రాకపోతే మీరు ఫలింపులోకి రాలేదు, ఉండటం లేదు. కాబట్టి ఈ ద్రాక్ష తీగ అది ఎందుకు పనిచేస్తుంది అని ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. చూసారా, ఫలింపు వచ్చినప్పుడు ఒక విధముగా ఉన్నది, దేవుళ్ళో ఉన్నప్పుడు ఒకలా. దేవుడి దగ్గర లేరు, ఫలింపులోకి లేరు. అప్పుడు ఈ ద్రాక్ష తీగ పరిస్థితి ఏమిటి? వాక్యం ద్వారా తరలిస్తూ ఉన్నాడు ఈ 15వ అధ్యాయం. దీని పరిస్థితి ఏమిటి? ఈ తీగ యొక్క పరిస్థితి ఏమిటి? ఫలింపులోకి లేరు. ఏమండి, ఫలింపు దగ్గర లేనప్పుడు ఈ తీగ పరిస్థితి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమనండి, చూడండి, ఆ అడవి కర్రలైతే అన్ని గృహోపకరణాలు చేసుకోవచ్చు. ఏమండి, దేవుడు కింద వచనాల్లో 3వ వచనంలో ఉంటుంది, ఏ పనికైనానో దాని కర్రను తీసుకొందురా. ఏ కర్రను అంటే అది ఏ యొక్క ఉపకరణము తగిలించుటకైనను ఎవరైనా దాని కర్రతో మేకునైనా చేయుదురా. అది పొయ్యికే సరిపడును కదా. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ కట్టబడిన తర్వాత అది ఏ పనికైనను తగునా. ఇక్కడ చూసారా, అక్కడ ఫలింపులోకి రాలేదు. మీరు అన్నట్టు ఫలింపులోకి రాలేదు. ఆ తీగ ఫలింపులోకి రాలేదనుకోండి, ఇక్కడ ఏం చేస్తాడు? అడవిలో ఏమండి అవి కాయు, ఏమండి ఏ కాయలు కాయు. దాని కర్రను కోసుకొని అన్ని గృహోపకరణాలకు ఉపయోగిస్తూ ఉంటారు, అన్ని పనిముట్లకు ఉపయోగిస్తారు. సరే, దాన్ని అలా ఉపయోగించుకుంటారు. ఈ ద్రాక్ష తీగ వల్లి ఫలింపులోకి లేదు. పోనీ కాయలు కాయట్లేదు, పోనీలే దానిని తీగను దాని యొక్క కర్రను ఏదో ఒక ఉపకరణానికి ఉపయోగించుకుందాం అని ఆలోచన చేసినట్లయితే ఆ వ్యవసాయదారుడికి పోనీ అది ఏమైనా ఉపయోగపడుతుందా? ఏది కూడా, చిన్న పనిముట్టుకు కూడా దాని వలన ఏ ఉపయోగము లేదు. చూసారా, ద్రాక్షవల్లి, మనము ద్రాక్ష తీగలము. ఎవరు? మనము ద్రాక్ష తీగలము. అందుకే కదండి యోహాను సువార్త 15వ అధ్యాయములో దేవుడు చెప్తూ ఉన్నాడు. అనేక మార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఈ వాక్యం. కానీ ఇది సందర్భానుసారము కాబట్టి మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. 15వ అధ్యాయంలో చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. పనికిరాని తీగలను తీసివేస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు పనికిమాలిన తీగలుగా ఉంటామో చూడండి, ఇక్కడ నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను, అప్పుడే మీరు ఫలింపులోకి వస్తారు. నా నుండి వేరుగా ఉండి నేను వ్యాపారం చేసుకుంటాను, నాకు నేనుగా చదివేసుకుని జ్ఞానంగా నేను జీవించేస్తాను, నాకు నేనుగా ఈ కష్టాలన్నిటినీ అధిగమించేస్తాను, నాకు నేనుగా వైద్యం చేసేసుకుంటాను, నాకు నేనుగా స్వస్థపరిచేసుకుంటాను, ఈ భావన కలిగి ఉన్నట్లయితే మనకి ఫలింపు రాదు. దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు, నా యొద్ద నిలిచి ఉండండి, అప్పుడు నా పేరున ఏది ఇష్టమో అడగండి, నేను అది మీకు ఇచ్చేస్తానని చెప్తున్నాడు వాగ్దానం.
ఒకటే ఆన్సర్, నా యందు నిలిచి ఉండండి, మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇచ్చేస్తాను అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. చూసారా? ఈ విధముగా మా దేవుని యందు సంతోషము ఉండులాగున సంపూర్ణము కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజున మనం అందరము కూడా ఈ ద్రాక్ష చెట్టు కర్ర అయితే ఇది ఏ పనిముట్లకి పనికిరాదు. పోనీ ఇంకొకటి, ఈ దేవుడు ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నాడు ఇక్కడ, దానిని కాల్చి దేనికైనా ఉపయోగిద్దామా అని ఆలోచన చేస్తాడు. అంటే దాన్ని ఏదో విధముగా పనికొచ్చేటట్టుగా చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. చూసారా? పోనీ ఫలింపులోకి రాలేదు, సరే, ఒకటి పోనీ ఆ కర్రని, ఆ తీగల వంటి వారమే మనము. ఆ తీగను ఏమని ఆలోచిస్తున్నాడు? ఏదైనా గృహోపకరణానికి ఉపయోగిద్దామా, ఏదో ఒక పనిముట్లుగా దేవునికి ఉపయోగపడేటట్లుగా చేద్దామా అనుకున్నాడు. అది ఉపయోగం లేదు. ఏమండి? ఎప్పుడైతే ఫలింపులోకి లేదే దానివల్ల అది ఉపయోగం లేకుండా పోయింది. మరలా ఇంకో విషయం, దాన్ని కాలుద్దామా అని ఆలోచన చేస్తున్నాడు. కింద వచనముల్లో ఉంటారు, దాన్ని కాల్చి పోనీ ఏవో కర్రలు ఉన్నాయనుకోండి, అవి కాలిస్తే పోనీ బొగ్గులాగా అవుతాయి. ఏమండి? అది దేనికో కొంత ఉపయోగిస్తారు. ఏమండి? బంగారము కాల్చడం అంటే దానికి అర్థం ఏంటంటే శ్రమ పెట్టడం. దాన్ని కాల్చడం అంటే ఏంటండి? శ్రమ పెట్టడం. అంటే ఏదో ఒక కార్యము, ఏదో ఒక శోధన, ఏదో ఒక జబ్బు కానీ, ఏదో ఒక శ్రమ, ఏదో రుణములో ఉండేటట్లుగా చేసి కానీ, లేకపోతే ఏదో ఇబ్బంది పాలు పెట్టేటట్లుగా చేసుకొని ఆయన మారుద్దామా అంటే శ్రమ పెట్టి మార్చుకుందామా ఆ తీగని అని ఆలోచన చేస్తామన్నాడు అనమాట. శ్రమ పెట్టి ఏదోలాగా అన్ని దేవుని వైపు తిప్పుకుందామా అని ఆలోచన చేస్తున్నాడు, కాల్చి. దానివల్ల కూడా ఎటువంటి ఉపయోగము? కాల్చడం వల్ల కూడా మారడము అసంభవం అంటాడు ప్రియ విశ్వాసులారా. చూసారా? దేవుడు కాల్చడం ద్వారా ఇంక ఏమి చేసినా ఉపయోగం లేదంటాడు. ఏం చేసినా అటువంటి వాడికి దేవుడు ప్రత్యక్షమైన ఉపయోగం లేదు, దేవదూత ప్రత్యక్షమైన ఉపయోగం లేదు, దైవజనుడు ప్రత్యక్షమైన, ప్రవక్త ప్రత్యక్షమైన, తల్లిదండ్రులు ప్రత్యక్షమై ఏదోటి చెప్పినా, ఇంకా ఈ ఫలానా శోధన వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఇక ఎవరు చెప్పినా ఇక అతను మారడం అనేది అసంభవము. ఈ కర్రకు ఎప్పుడైతే ఫలింపులోకి రాలేదు, దాని యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. భక్తి అనేది లేకపోయినట్లయితే, విశ్వాసము సమస్యమును లేకపోతే ఆ యొక్క నిర్జీవముగా దేనికి పని చేస్తుంది? అయితే ఇక్కడ చూడండి, దేనికి పని చేయట్లేదు అయ్య గారు, ఇదేంటండి బాబు, దేనికి పని చేయట్లేదు, పోనీ ఏదోలా పని చేసేటట్టు చేయండి అంటే ఒకటే పని చేస్తుంది అంటాడు. ఏంటంటే అగ్గిలో వేసి కాల్చడానికి పని చేస్తుంది అంటాడు. సరే, ఒకటి పని చేస్తుందంట, ఒక పనికే పని చేస్తుందంట. దేనికంటండి? అగ్గిలో వేసి కాల్చడానికి పని చేస్తుందంటండి. దాన్ని చూసారా? దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. ప్రియ విశ్వాసులా, మత్తయి సువార్త 9 చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనములో ఇక్కడ యోహాను గారు బాప్తిస్మం ఇస్తూ ఉన్నారంటే, బాప్తిస్మము ఆయన దగ్గరకు, ఇక్కడ చూడండి, ఆ అరణ్యము దగ్గరకు, యోర్దాను నదికు ఈ ఇశ్రాయేలీయులు, యూదులైన వారు ఆయన దగ్గరకు వెళ్తూ ఉన్నారు. వారికి ఎంత హృదయం! ఇది చదివినప్పుడు నాకు చాలా ఆనందం కలిగిందండి, చాలా సంతోషం కలిగింది. చూసారా?
ఎవరైనా ఏమండి బహుమతులు ఫలానా మంత్రి గారు ఇస్తున్నారు అనుకోండి, అన్నారనుకోండి, జనము వేలాదిగా వెళ్తూ ఉంటారు. ఏమండి బహుమతులు తీసుకోవడానికి అందరికి ఇష్టమే, అందరము వెళ్తాం. ఏమండి ఫలానా బహుమతులు పొందడానికి వెళ్తూ ఉంటారు, ఇది సహజం. అయితే ఇక్కడ చూడండి, యోహాను గారి దగ్గరికి, యోర్దాను నదికి అరణ్యము దగ్గర ఉన్న యోహాను గారి దగ్గరికి ఆ జనులు పాపములు ఒప్పుకొని క్షమాపణ పొందడానికి, రక్షణ పొందడానికి ఆయన కలుసుకుంటున్నారంటే చూసారా, ఆ పట్టణము ఎంత దీవింపబడుతూ ఉండదో. అటువంటి పట్టణము దీవింపబడుతుందండి, ఆశీర్వదింపబడుతుందా లేదా? ఆశీర్వదింపబడుతుంది. అటువంటి పట్టణము దీవింపబడుతుంది. చూడండి, వారు నదీ ప్రాంతమున వారందరూ పాపములను ఒప్పుకొనొచ్చు. చూసారా ఎంత మంచి మాట. 6వ వచనంలో యోర్దాను నదిలో అతడి చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఏమి తల్లిదండ్రుల ద్వారా వచ్చిందో వారికి, లేకపోతే ఏ పాద్రి గారు వారికి బోధించారో, ఏ భక్తుడు ఏ ప్రవక్త వారికి తెలియపరిచారో, ఆ భక్తి భావము, ఆ భక్తి జాలము వారిలో ప్రవహించి ఉప్పొంగ చేసి వారు పాపములను ఒప్పుకొనొచ్చు. యోర్దాను నదికి యోహాను గారిని కలుసుకొని రక్షణ పొందుతూ మారు మనస్సు పొందడానికి వారు అందరూ సమాయత్తమయ్యారు. ఎంత గొప్ప ధన్యతో చూడండి. వారి గురించి భక్తులైన యోహాను గారు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. చూడండి కిందే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడే, ఈ క్షణమే, ఈరోజే గొడ్డలి సిద్ధముగా ఉన్నది వ్యవసాయకుడి చేతులు. గొడ్డలి సిద్ధముగా ఉన్నది అనగా శిక్ష వేయడానికి సిద్ధముగా ఉన్నది అని అర్థం. గొడ్డలి సిద్ధముగా ఉన్నది అనగా శిక్ష సిద్ధముగా ఉన్నది. ప్రతి మంచి చెట్టు వలె ఫలింపు రావాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. లేని పక్షములో అలాగే చూడండి, ఇక్కడ దేనికి సిద్ధముగా ఉన్నది? అగ్నిలో వేయబడు. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో బాప్తిస్మము ఇచ్చుచున్నాను. అలాగే ఇక్కడ చూడండి, దేవుడు చెప్తూ ఉన్నాడు, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. బాప్తిస్మముకు తగిన ఫలము ఫలించుడి. రక్షణకు తగిన ఫలము ఫలించుడి. ఆరాధనకి శుక్రవారం వచ్చిన, అలాగే దీని ద్వారా, వాక్యము ద్వారా అలాగే గద్దించుకొని తగిన ఫలము సరిదిద్దుకొని దీని ద్వారా ఫలము ఫలించుడి. వాక్యం మాట్లాడుతూ ఉన్నది. ఈ ఫలింపు ఎందుకులేండి, అవసరం లేదండి అంటే ఈ తీగను జ్ఞాపకం చేసుకోండి. ఇంకోటి ఈ మైకు కొన్న ఈ దళసరి యొక్క ఈ చిన్నప్పుడు తీగనే జ్ఞాపకం చేసుకోండి. అది దేనికి పనిచేస్తుందో వాక్యం చేస్తూ ఉంది. శిక్షకు పాత్రుడు, దానికి శిక్షకు పాత్రుడుగా వాక్యము సెలవిస్తూ ఉన్నది. విశ్వాసులారా, ఇక్కడ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము నేను కొన్ని వచనాలు మేము ఉంచుతూ ఉన్నాను. ఒకప్పుడు అంటండి, ఒకప్పుడు ఆ వాక్యము చూడండి, హోషియా గ్రంథంలో ఉంటుందన్నమాట అండి. 10వ అధ్యాయంలో ఉంటుందన్నమాట అండి. నేను చెప్పేది హోషియా 10వ అధ్యాయంలో ఉంటుందండి. అయితే ఒకప్పుడు అంటండి, వారందరూ ఇశ్రాయేలీయులు చక్కగా వాగ్దాన దేశంకి వెళ్ళి చక్కగా ఫలించారంటండి. చక్కగా అన్నీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలో చక్కగా
దేవుని భక్తిలో బాగా ఫలించారంటే, అభివృద్ధి చెందారు అన్ని విషయాల్లో, ఆరోగ్య విషయంలో, స్వస్థత విషయంలో, సంపద విషయంలో, దర్శనాల విషయంలో, ప్రవచనాల విషయంలో, అన్ని విషయాల్లో బాగా ఫలించారంటండి. భక్తిలో చాలా బాగా ఫలించారంట. ఈ ఫలించిన తర్వాత అంటండి, వారు చక్కగా దేవుళ్ళు ఫలించిన తర్వాత అంటండి, తర్వాత వారికి ఏమనుకున్నారంటే, వారిలో ఒక విధమైనటువంటి భావన కలిగింది. ఏమని భావన అంటే, ఇక దేవుడు మాకు అవసరమో లేదు అనే భావన వచ్చింది. మరి వస్త్రాలు బాగా విస్తారంగా వచ్చినాయి, మరి నీడ బాగా వచ్చింది, ఆహారం సమృద్ధిగా వచ్చింది, ధనధాన్యాలు బంగారం విస్తారంగా వచ్చింది. ఏమండి, వచ్చినప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి కదండి వారికి. కష్టముగా ఉన్నప్పుడైతే రావు, అన్నీ వచ్చినాక వారికి ఆలోచన వచ్చింది అనమాట అండి. ఇక దేవుడు అవసరము లేదు అనుకుంటున్నారు అనమాట అండి. అందుకని 10వ అధ్యాయంలో అంటారు, వారు ఫలము ఫలించిరి అనగా దేవుణ్ణి తెలుసుకొని చక్కగా ఆరాధించి దాని యొక్క రుచి చూచిన వారే. అయితే వారు అంటూ ఉన్నారు, రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయను అని చెప్పుకుంటున్నారు అన్నమాట. చూసారా, వారి యొక్క స్థితి ఈ విధముగా అయిపోయింది అన్నమాట, దిగజారు స్థితి అయిపోయింది. వారి కోసము ఇక్కడ హెబ్రీ పత్రికలో చెప్తూ ఉన్నారన్నమాట అండి. 6వ అధ్యాయంలో ఏమేమి చెప్తున్నారంటే, మనం అందరము అంటండి దేవుని యొక్క రుచి చూచిన వారమేనంట, దేవుని యొక్క మహిమ చూచిన వారమే ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. చూడండి, ఇక్కడ దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి, చూసారా 5వ వచనములో అనమాట అండి. తర్వాత తప్పిపోయిన వారు చూడండి, ఒకసారి రుచి చూచి అన్నీను తెలిసి, రక్షణ తెలిసి, రుచి చూచి అన్నీ తెలిసి, తర్వాత తప్పిపోయిన వారి కోసం, ఇప్పుడు చెప్పాను కదండి, తప్పిపోయిన వారి కోసం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. చూసారా, దేవుణ్ణి మరలా సిలువ వేయచ్చు. ఒకసారి అయిపోయింది కదండి సిలువ, మరలా సిలువ వేయడం ఏంటి? ఒకసారి సిలువ అయిపోయింది కదా, మరలా సిలువ వేయడం ఏంటి? మరలా మనం వేస్తున్నాం అంటే, మరలా మన అపరాధములతో మరలా గాయాన్ని మరలా గాయపరుస్తూ, అంటే బాధ పెడుతూ, ఏమండి, బాధ పెడుతూ మరలా వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక వారు మనస్సు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. చూసారా, ఒకసారి రుచి చూచి మరలా తప్పిపోయినట్లయితే మరలా వారికి నూతన హృదయము మారు మనస్సు పొందేటట్లు చేయుట అసాధ్యము, అంటే ఇంకా అసంభవం. మరలా తప్పిపోయి మరలా దిగజారిపోయి ఎంతగా దిగిపోయినప్పుడు మరలా వారికి నూతన పరుచుట అసాధ్యము. చూసారా, అటువంటి స్థితి. ఏమి ఇచ్చినాను, ఏం చేసినా, ఎంత గర్జించినాను, చెవిలో సంఘం ఊదినట్లే, ఏదీనో ఉపయోగకరమో లేదు. ఏం చేసినా నువ్వు కొట్టు, తిట్టు, ఏది చేసినా అసంభవము, అసాధ్యము. నేను చెప్పాను కదండి, కర్రను కాల్చినా కూడా ఏ ఉపయోగమో లేదని దేవుడే చెప్తూ ఉన్నాడు. డాక్టర్ తీగను కాల్చితే అంటే అంత శ్రమ, కాల్చడం అంటే శ్రమ, అంత శ్రమ పెట్టినా ఏ ఉపయోగం లేదు. అందుగా ఏది చెప్పినా, ఏది మాట్లాడినా, ఏది గద్దించినా ఏ ఉపయోగము లేదు, అసాధ్యము. కాబట్టి ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి, ఇది ఎలాగంటే ఇంకొక
చెప్తూ ఉన్నారనమాట. కంటిన్యూషన్. ఈ వాక్యం చదివి ముగింపులోకి వెళ్తానండి. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందుతూ ఉన్నది. వర్షము కురుస్తూ ఉన్నది, దీవెన కుమ్మరిస్తూ ఉన్నది. ఆ భూమి అబ్జర్వ్ తీసుకుంటూ ఉన్నది. అది చక్కగా ఫలింపులోకి వ్యవసాయదారుకుడు పనివాడు జాగ్రత్తగా శ్రద్ధ చేసినట్లయితే అది దీవెన పొందుకుంటూ ఉన్నాడు, దేవుని యొక్క కృపను. అలాగే దేవుని యొక్క దీవెన కుమ్మరిస్తూ నిర్లక్ష్యముగా ఉండినట్లయితే అందులో ఏం పండుతూ ఉన్నాయండి? ముళ్ళ కంపలు, ఏమండి గొచ్చ పొదలు, ఏమండి శ్రద్ధ ఏమీ చేసుకోవట్లేదు. ఆ భూమి ఏం చేస్తుంది? ఇవి మొలుస్తూ ఉన్నవి. దానికి శుభ్రం చేసి అన్నీ చేసి అప్పుడు అది చక్కగా ఆశీర్వదింపబడుతూ ఉన్నది. దీవెన ఏ విధముగా తీసుకుంది అదే దీవెన ఇక్కడ వచ్చి ఉన్నది, కానీ శ్రద్ధ లేదు, తీసుకోవటం లేదు. ఏం చేస్తూ ఉన్నది? ముళ్ళ గొంచలు అవి అప్పుడు శబ్దముగా మార్చబడుతూ ఉన్నది, శబ్దముగా మార్చబడుతూ ఉన్నది. అవి అగ్నిలో వేయడానికి పనికి వచ్చేటట్లుగా ఉన్నవి. ఈరోజు చూసారా? అంటే దాని యొక్క సేద్యము నిత్యము ప్రార్థన సన్నిధి హృదయాన్ని భద్రం చేసుకుంటూ భక్తి విశ్వాసములో మనము ముందుకు కొనసాగించాలి. అవేమీ లేకుండా వర్షం దీవెన వస్తుంది, కానీ దాన్ని ఏమీ పట్టించుకోవట్లేదు, ఏమీ చేయట్లేదు. ఏమొస్తాయి? ఇంకా గొచ్చ పొదలు ముళ్ళ పొదలు వస్తాయి. ఆ గొచ్చ పొదలు ముళ్ళ పొదలు వచ్చింది ఎందుకు ఉపయోగిస్తారో మన అందరికీ తెలుసు. దానికి ఫైనల్ స్టేజ్ ఏంటో మన అందరికీ తెలుసు. అయితే అదే దీవెన వచ్చి శ్రద్ధగా చేసినప్పుడు ఆశీర్వదింపబడుతుంది, దీవింపబడుతుంది, ఆ భూమి ఫలింపులోకి వస్తుంది. కాబట్టి మనం అందరము అలాగే శ్రద్ధ కలిగి భక్తి కలిగి అప్పుడు ఫలింపులోకి వచ్చే స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించడం కాదు. ఆమె వాక్యం ఇచ్చిన దేవా